కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామ పరిధిలోని రేపాక గార్డెన్స్, మారుతినగర్, అవంతినగర్ ప్రాంతాలు నీటి ముంపుకు గురైన కారణంగా 3 రోజుల నుండి కురుస్తున్న వర్షాన్ని కూడా లెక్క చేయకుండా దగ్గరుండి గుర్రపుడెక్క తొలగిస్తున్న తిమ్మాపురం జనసేన పార్టీ గౌరవాధ్యక్షులు శ్రీ మాతారపు తాతాజీ తన సొంత నిధులతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తాతాజీ యూత్ సభ్యులు పాల్గొన్నారు. 3.5 అడుగులు ఫిల్ చేయాలని చెప్పేసి ప్రపోజల్ ఇస్తే గత ప్రభుత్వం కనీసం అడుగెత్తు కూడా కప్పెట్టకుండా ఆ కాలనీ మొత్తం మునిగిపోవడానికి ఈ రోజు కూడా వాళ్లే బాధ్యులు అవుతున్నారు. ఈరోజు ఆ శతగాత్రులందరికీ ఆ నీటిలో ముంచిన బాధ్యత మీదే. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రమారమి 4 కోట్ల రూపాయలతో ఇప్పుడు టెక్నికల్ వాల్యూకి వెళ్ళింది. దాని యొక్క రోడ్లు, డ్రైన్ల కోసం టెక్నికల్ వాల్యూ అయ్యి పంచాయతీ పర్మిషన్ రావడానికి సిద్ధపడుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పని కూడా ప్రజల్ని సుఖశాంతులతోటి ప్లస్ ప్రజలకి ఆమోదకరమైన కార్యక్రమాలు చేయడం కోసం జరుగుతుంది తప్ప ఎవరికి రాజకీయపరమైన లబ్ధి కోసం చేయడం లేదు. గత తాతాజీ గారు చేస్తున్న పనులన్నీ కూడా ఆయన సొంత జేబుల నుంచి, తన జేబుల నుంచి డబ్బులు ఇచ్చేస్తున్నారు. పంచాయతీల నుంచి బిల్లు పెట్టి జనాల నుంచి తీసుకోవాలన్న పని మీద చేయడం లేదు. ఒకసారి అందరూ కూడా గమనించాలి. ఈ భారీ వర్షాల కారణంగా జరుగుతున్న దానికి గత 3 రోజులుగా ఇక్కడ జేసీబీ పనిచేస్తుంది. ఎక్కడ మనకు అడ్డుపడిందో అక్కడ పని చేయాలి తప్ప ఇక్కడ మునిగిపోయిన దాంట్లో కూర్చొని ఫోటోలు తీయించుకున్నంత మాత్రాన నీరు తగ్గదు. ఈ నీరు ఎక్కడ అడ్డుపడ్డదో అక్కడ మిషన్ పెట్టి చేయించుకున్నారు 3 రోజులు పట్టింది తాతాజీ గారు. ఈ యొక్క దీన్ని కూడా అందరూ కూడా గమనిస్తారని తెలియజేస్తున్నాం. ఇంకా మీరు చూస్తే ఈరోజు 3వ రోజు ఇంకా కాలం అంతా కూడా తీయించడం జరుగుతుంది. ఈ యొక్క వర్షాలు కంటిన్యూగా కురుస్తుండడం వల్ల, లోతట్టు ప్రాంతాలు జరగడం వల్ల దగ్గర ఉండి మరి ఈ యొక్క పనులన్నీ కూడా పర్యవేక్షణ జరుగుతుంది. దీన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవద్దు. ప్రజల్ని ఇబ్బందులు లేకుండా గురి చేయకుండా ఎలా బయటకు రావాలన్న దాని గురించి కార్యక్రమం ఇది. కాబట్టే ఈరోజు ఫస్ట్ రోజే మన మునిగిపోయిన మొదటి రోజే ఎక్కడైతే అడ్డు ఉందో అక్కడ మిషన్ పెట్టి తీయించడం జరిగింది తప్ప ఇక్కడ కూర్చొని ఫోటోలు తీయించుకోలేదు తాతాజీ గారు. ఈ యొక్క అన్ని కూడా కాలనీ వాసులు అందరూ కూడా గమనించాలని కోరుతున్నాం.